హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీమ్. నేను రేచల్. పెరాలసిస్, పక్షవాతం అసలు ఇది ఎందుకు వస్తుంది? వస్తే దీని నుంచి మనం నార్మల్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఏం చేస్తే బెటర్? ఈ డౌట్ మీ అందరిలో ఉంది కదా. మరి ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఇవాళ ఎడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేద ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన వంటింటి చిట్కాలు ఇవ్వడంలో ఎక్స్పర్ట్ అని మీ అందరికీ తెలుసు కదా. ఎస్, తెలుసుకుందాము. చిట్కాల వల్ల నిజంగా ఈ ప్రాబ్లం నయమవుతుందా? ఈ డౌట్ నాలో ఉంది. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్ గారు, పక్షవాతం అనేది ఒక్కసారి వస్తే వంటింటి చిట్కాల వల్ల నయమవుతుందా లేదా అనేది తెలుసుకుందాము. అసలు ఇది ఎందుకు వస్తుంది? పక్షవాతం, పక్షం అంటే హాఫ్, వాతం అంటే దెబ్బతినడం అని ఇక్కడ చెప్పుకోవచ్చమ్మా. యాక్చువల్గా వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు ఈ వ్యాధి గురించి ప్రస్తావిస్తూ పక్షాఘాతం అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది. క్రమక్రమంగా పక్షవాతం 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 అని చెప్పి చెప్తున్నారమ్మా. పక్ష ఆఘాతం, పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, ఆఘాతం అంటే దెబ్బతినడము, చైతన్య రాహిత్యం కావడము, చైతన్య స్థితి కోల్పోవడం అనేటువంటి విధంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. పక్ష ఆఘాతం హాఫ్ ఆఫ్ ద బాడీ. కాబట్టి ఈ పక్షవాతం వచ్చేదానికి ప్రధానంగా మెదడులో జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలు కారణం. పక్షవాత ప్రభావం మాత్రం మనం దేహంలో కనిపిస్తుంటుంది, కానీ కుడివైపు కానీ ఎడమవైపు కానీ జరిగే తంతంతా బ్రెయిన్లో జరుగుతుంటుంది. అసలుకు ఎక్కువ శాతం మందిలో, అంటే దాదాపు 100లో 80% మంది లేదా 85% మంది వరకు కూడా ఈ పక్షవాతము రక్తము మెదడులో రక్తనాళాలలో రక్తం గూడు కట్టడం వల్ల జరుగుతుంటుంది. రెండవది సూక్ష్మమైన రక్తనాళాలు చిట్టడం వల్ల కొంతమందిలో జరుగుతుంటుంది, ఆ పక్షవాత లక్షణాలు వస్తుంటాయి. ఎక్కువ శాతం మందిలో మాత్రం రక్తం గూడు కట్టడం వల్లనే జరుగుతుంటుంది అనమాట. కాబట్టి ఈ రెండు పద్ధతుల్లో మెదడులో జరిగేటువంటి మార్పుల యొక్క ప్రభావము దేహం మీద పడేసేసి పక్షవాత రూపంలో మనకు ప్రత్యక్షం అవుతుంటుందండి. రైట్. కొంతమందిలో సడన్గా యాక్సిడెంట్ అయితే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎస్. సో అది ఏజ్తో లిమిట్ లేదు. ఎందుకు అంటే ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మరి ఏం చేయాలి అనేది ఒక డౌట్. వాళ్ళు జీవన విధానాన్ని మొదటి నుంచి ఒక క్రమ పద్ధతిలో జీవన విధానాన్ని పద్ధతి ప్రకారం నడుచుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశం ఉండదండి. కానీ కొంతమందికి ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఆ పూర్వీకులకు మరి జీన్స్లో ఈ ఇంపాక్ట్ ఉన్నప్పుడు కొంతమంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత, ఆ యొక్క ఉధృత తగ్గించుకొని నార్మల్ లైఫ్ డీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుంది. ఇది సర్వసాధారణంగా. ఇంకోటి ఏంటంటే ఈ పక్షవాతం వచ్చేదానికి కొంతమందికి ముందు కొన్ని లక్షణాలు వస్తుంటాయి, కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా రావండి. కాబట్టి ఈ యొక్క వచ్చేటువంటి లక్షణాలు కూడా ఎలాగుంటాయంటే, ఉన్నటువంటి కుడివైపు కానీ ఎడమవైపు కానీ సన్నగి శక్తిహీనంగా తయారు కావడం, కాలు కానీ చేయి కానీ, మాట తడబడము, తలనొప్పిగా ఉన్నట్టు కొద్దిసేపు కొన్ని ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్ కానీ సెకండ్స్ కానీ తలనొప్పి తగ్గిపోతుంది, తల తిరగడం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే చెప్పినట్లు కంటికి సంబంధించినటువంటి చూపుకు సంబంధించినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సమ్ సెకండ్స్ చూపులో కొంత మార్పు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా లక్షణాలు కొంతమందిలో వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది అనమాట. దీన్నే ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్స్ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇలాంటివి తెలిసినప్పుడు ఏమరపాటు లేకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల పక్షవాతం వరకు రాకుండా దాన్ని మొదట్లోనే ఆదురణ కంట్రోల్ చేయడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి. కానీ కొంతమందిలో ఎలాంటి లక్షణాలు ఉండవు, ఉన్నటువంటి సడన్గా ఇది అయిపోతుంది అనమాట. మాట పడిపోవచ్చు, కాలు చెయ్యి ఒకవైపు కంప్లీట్గా పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందిలో ఇలా జరుగుతుంటుందండి. ఏది ఏమైనప్పటికీ వెయిట్ ఉండడం కారణము, ఎక్కువగా వెయిట్ ఉండడము, షుగర్ ఉండడము, అదేవిధంగా మరి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, బ్లడ్లో ఎక్కువ కొలెస్ట్రాల్, తర్వాత ఫ్యాటు, ఈ ప్లేట్లెట్స్ డిపాజిట్స్ ఎక్కువయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉండడము, ఇలా వివిధ రకాలైన కారణాల చేత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇలాంటి అనేక రకాలైన కారణాల చేత ఈ పక్షవాతానికి సంబంధించిన లక్షణాలు వస్తుంటాయండి. రైట్. ఇప్పుడు దీంట్లో ఆయుర్వేదం తీసుకున్నట్లయితే ఒక సీనియర్ వైద్యుడిగా మీరు చెప్పండి, ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి నయం అవుతుందా, లేదంటే భవిష్యత్తులో రాకుండా ఉండడానికి వైద్యం ఉందా? ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి. రాకుండా ఉండేందుకు, ప్రివెన్షన్ చేసేందుకు ఆహార విధి విధానాలు జాగ్రత్తగా పాటిస్తూ కొన్ని రకాలైనటువంటి ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో రాకుండా ఉంటుంది. వచ్చినప్పటికీ తీవ్రత మరీ ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉంటుంది. రెండవది, అథవా అకస్మాత్తు ఒకవేళ వ్యాధి వచ్చినప్పటికీ
ఆ వ్యాధి త్వరగా తగ్గేందుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుంది. వైద్యులు సూచించిన మేరకు వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాలు వాడుకుంటూ జీవన విధానాలు పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క పక్షవాతం వల్ల ఇతర ఉపద్రవాలు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. వీటికి తోడు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ను కూడా ఇవి తగ్గించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ యొక్క ఔషధాల యొక్క డోస్ కూడా బాగా తగ్గించి వాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఆ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో పాటు ఈ ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందండి. ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే కేవలం 3 పదార్థాలు: శొంఠి, నల్ల జీలకర్ర, ఒచ. సో శొంఠి అందరికీ తెలుసు. శొంఠి ఒక 10 గ్రాములు తీసుకోవాలి, శొంఠి పొడి. అదేవిధంగా నల్ల జీలకర్ర జీలకర్ర మామూలు జీలకర్ర అయితే ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడతాము. నల్ల జీలకర్ర ప్రత్యేకంగా ఔషధాలకు వాడుకుంటుంటారు జనరల్గా. సో నల్ల జీలకర్ర ఒక 10 గ్రాములు తీసుకోవాలి. శొంఠి పొడి 10 గ్రాములు అయితే నల్ల జీలకర్ర కూడా ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అట్లా సమానంగా తీసుకోవాలన్నమాట. శొంఠి పొడి 20 గ్రాములు తీసుకున్నట్లయితే నల్ల జీలకర్ర కూడా 20 గ్రాములు తీసుకోవాలి. 3వ పదార్థంగా ఒచ పొడి అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఒచ సో చాలా ఉగ్రగంధ అనేటువంటి పేరు కూడా ఉంది. చాలా ఘాటుగా సువాసన భరితంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పెరాలసిస్కి. ఆ ఒచ పొడి ఒక 20 గ్రాములు తీసుకోవాలి. కాబట్టి శొంఠి పొడి 10 గ్రాములు, నల్ల జీలకర్ర పొడి 10 గ్రాములు, ఒచ పొడి 20 గ్రాములు, ఈ రేషియోలో ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. ఈ పదార్థాలని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక గ్రామ్ అండి. చాలామంది ఏదో త్వరగా తగ్గాలని, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేది ఎక్కువ తీసుకుంటారని తీసుకోకూడదు. ఈ ఔషధము చాలా పవర్ఫుల్ రెమెడీ. మార్నింగ్ 1 గ్రాము, నైట్ 1 గ్రాము, రోజు 2 గ్రాముల ఔషధం వాడుకున్నట్లయితే నేను చెప్పినటువంటి ఈ యొక్క మెడిసిన్ 20 డేస్కి వస్తుందండి. 40 గ్రామ్స్ మెడిసిన్ 20 డేస్కి వస్తుంది. ఈ పద్ధతిలో ఎంతైనా తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇది ఆ పద్ధతి కూడా చెప్పాను చూడండి. కాబట్టి రోజు 2 సార్లు తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఆ పౌడర్ నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే పాలతో కలిపి తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో మరలా తరచుగా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు, ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం యొక్క ప్రభావం సదా దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీరనే ఈ ఔషధము యూజ్ చేయడం స్టార్ట్ చేశాక రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మళ్ళీ నార్మల్ మనుషుల్లాగే ఉండగలరా? సమస్య వచ్చినటువంటి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో 1 మంత్ లోపే రిజల్ట్ వస్తుందండి. కొంతమంది అసలు 2 వీక్స్లో కూడా రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు, 10 డేస్లో రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సమస్య పెరిగిపోయేసి దీర్ఘకాలికంగా ఉన్నప్పుడైతే మాత్రం ఇది కూడా టైం తీసుకుంటుందండి. దీనివల్ల బెనిఫిట్స్ అంటే కానీ దీనివల్ల సైడ్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. రైట్. పక్షవాతం అనే ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే చక్కని ఔషధాన్ని తెలుసుకున్నారు కదా. దీన్ని వాడడం వల్ల మన నార్మల్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని తెలుసుకున్నారు. సో ఏమన్నా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ టైం డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.